ఎలా అనిపిస్తుంది? బాగుంది బాగుంది. ఎలా అనిపించింది? ఫ్లాగ్ ఉంది తప్పించి బాగుంది అంతా. పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఆడలేదు, మన స్థాయిలో అయితే ఆడుతుంది. ఫ్యామిలీ చేసేటోళ్ళు చేస్తారు కానీ నడిచేది నడుస్తూనే ఉంటుంది కదా. ఎలా ఉంది తండేల్? ఓ అమ్మ అసలు ఆమె ఏందయ్యా, ఆమె పేరు సాయి పల్లవి కదా. చేసుకోమే ఆ డాన్స్ ఏందబ్బా, కడుపులో పేగులు ఉన్నాయా లేవా, ఆ స్టెప్స్ ఏంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది, తన లుకింగ్స్ ఏంది, అమ్మో బుర్ర పాడన్న. అసలు హీరోయిన్ అంతా ఒక లెవెల్ అయితే హీరో మామూలు చేయలేదు. ఎక్కడ మనకి మామూలు కొన్ని సినిమాలలో లవ్ స్టోరీ చాలా చూస్తాం కానీ ఇంత ఊరు మాస్ లవ్ స్టోరీ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఇది ఫస్ట్ మూవీ అట్లా ఉన్నట్టుంది నాకు తెలిసి. సూపర్ చెప్తున్నా డాన్స్ కానీ అసలు మన అన్న హీరో గురించి కానీ మామూలుగా లేదు. అసలు వేరే లెవెల్ అన్న. అసలు ఒక్క మాటలు చెప్పాలంటే తోపు సినిమా, మంచి సినిమా, మంచి ఫ్యామిలీ తోటి కానీ లవర్స్ తోటి కానీ వచ్చి ఎంజాయ్ చేసి ఈజీగా కొడుతుంది. ఈసారి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మామూలు కలెక్షన్లు తక్కువ రావడం అనుకుంటారు కానీ ఈసారి ఖచ్చితంగా 500 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. లేదు బ్రో, అసలు ఆ సినిమాలకి ఈసారి నాకు సంబంధమే లేదు అసలు. అబ్బాయి అవన్నీ కాదు భయ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు నిజంగా చాలా బాగుంటుంది. ఐ మిస్ యూ అసలు మామూలు వేరే లెవెల్ భయ. సినిమా మ్యూజిక్ చాలా బాగుంది భయ. సినిమా ఒక నేటివ్ ఎలా ఉన్నా కూడా నేటివ్ పదం లేదు భయ. నాగ చైతన్య గారికి నిజంగా కంబ్యాక్ మూవ్ అనుకోవచ్చు, బ్లాక్ బాస్టర్. అంటే ప్రతి సినిమాతో కలెక్షన్లు మాత్రం కుంభకోశమే. ఏంటంటే పేరు నాగార్జున మించిపోతాడు ఈ సినిమా తర్వాత. అంత బాగుంది. అంటే నాగార్జున గారు ఇప్పుడున్న సినిమాలు ఏంటంటే లవ్ స్టోరీ లేకపోతే ఏదైనా మాఫియా గురించి వస్తున్నాయి కానీ అంత మించిపోతాడు. అలా అని కాదు బ్రదర్, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా నాగ చైతన్య బ్లాక్ బాస్టర్, అందులో ఎలాంటి డౌట్